ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో సైనిక ఆపరేషన్పై ట్రంప్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమెరికా సైన్యాన్ని అక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమాసియాకు కొంతమంది అమెరికా సైనికులను తరలించిన అగ్రరాజ్యం తాజాగా మరో 3,500 మంది అమెరికా సైనికులను తరలించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఇరాన్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్న ట్రంప్ గల్ఫ్ రీజియన్లో అమెరికా మెరైన్లను భారీగా మోహరిస్తున్నారు. ఓవైపు చర్చలకు సయోధ్యను కుదురుస్తూ మరోవైపు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ల మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో అగ్రరాజ్యం అమెరికా ఇరాన్కు 15 అంశాలతో ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇరాన్లో ఉన్న యురేనియం నిల్వలను వెలికితీయటం లక్ష్యంగా ట్రంప్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దగ్గర దాదాపు 970 పౌండ్ల యురేనియం ఉన్నట్లు సమాచారం. ఆ యురేనియంను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్ తాను ప్రతిపాదించిన 15 అంశాల్లో యురేనియం అంశాన్ని కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఓవైపు హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ డెడ్లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. అందుకోసం వచ్చే నెల 6వ తేదీ లోపు హర్ముజ్ జలసంధిని తెరవాల్సిందేనంటూ ట్రంప్ అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. భీకరంగా కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్ వార్ భూతలానికి విస్తరించనుందా? ఇరాన్కు ఆర్థికంగా ఆయువు పట్టైన ఖర్గ్ దిగ్బంధిస్తే విధిలేక చర్చలకు దిగొస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. అందుకోసమే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాకు వేలాది మంది సైనికులను పంపుతోంది. దీంతో ఇక జరగబోయేది అంతా భూతల యుద్ధమేనని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరాన్ కూడా అప్రమత్తమైంది. ముఖాముఖి పోరుకు సై అంటే సై అంటోంది. ఇరాన్ లొంగిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నంత కాలం యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. తమ భూతలంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న అమెరికా సైన్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని, తమపై భూతల దాడులకు దిగితే తిరిగి వెళ్లేది అమెరికా సైన్యం శవాలేనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడి చేస్తే అమెరికానే కాదు దాని మిత్ర దేశాలపై సైన్యాన్ని కూడా నాశనం చేస్తామని హెచ్చరించింది. నెల రోజులుగా పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. వార్కు ట్రంప్ గ్యాప్ ఇచ్చినా ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గల్ఫ్ కంట్రీస్ను టార్గెట్ చేసింది టెహ్రాన్. కువైట్ పవర్ ప్లాంటే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్లోని పవర్ ప్లాంట్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఓ భారతీయుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. అటు ఇరాన్ మిసైల్ దాడిలో పవర్ ప్లాంట్ ప్రాంతంలో దట్టంగా పొగాలముకుంది. మరోవైపు ఇరాన్ తీరును కువైట్ తీవ్రంగా ఖండించింది. తమ పవర్ ప్లాంట్పై దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణించింది. అది తమ దేశ సార్వభౌమాధికారంపై దాడి జరిగినట్లేనని కువైట్ అభిప్రాయపడింది. ఇరాన్ దాడితో కువైట్ అప్రమత్తమైంది. కువైట్ రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేశారు అధికారులు. ఇరాన్ దాడిలో పవర్ ప్లాంట్ బాగా దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. దక్షిణ లెబనాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. లెబనాన్లోని యూనిఫిల్ స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు యూనిఫిల్ దళం తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు కుటుంబానికి యూనిఫిల్ సంతాపం తెలిపింది.